సోషల్ మీడియా ద్వారా పోస్టులు ఎందుకు పెడుతున్నావు? అది తప్పు కదా, కొత్త ధర్మాన్ని మేరటమే కదా. నువ్వు సీనియర్ నాయకుడు, ఏది తెలుగుదేశం పార్టీ భూమి పుట్టిన నాయకుడు నువ్వు. అంటే తెలుగుదేశం భూమి మీద పుట్టిన నాయకుడు నువ్వు రాజకీయంగా. నువ్వు ఆ మాటలు మాట్లాడతావు. మరి నీలాంటి వాడే క్రమశిక్షణ తప్పితే మిగతా యువతరం ఏ రకంగా ఉంటుంది? అది ఆయన ఆలోచించుకోవాలా, వాడు అధినేత ఆలోచించుకోవాలి. రైట్. ఇక్కడ ఒక పాయింట్ సీట్ల పరంగా అంటే ఈ ప్రచారం అయితే అది ఇంకా ఇంకా పెరిగిందే తప్పించి తగ్గలేదు. 25 దాటుతుందా జనసేనకి? మీరు ఊహించిన స్థాయి వస్తుంది. నేను గతంలో ఒక మాట చెప్పాను అన్నారు, కానీ క్రమంగా చూస్తే తక్కువ స్థాయి కనబడుతుంది కానీ ఎక్కువ స్థాయి కనబడట్లేదు. ఇంకోటి పవర్ షేరింగ్ ఒకటి కూడా. ఈ రెండు అంటే ఒకటి పచ్చ మీడియానేమో ఒకందుకు వేస్తారు, నీలి మీడియా ఇంకొకందుకు రెచ్చగొట్టడానికి మమ్మల్ని వేస్తారు. కానీ ఇది ఏది వాస్తవాలు కావు. రేపు వాళ్ళు అధినేత కూతురు ప్రకటించిందే వాస్తవాలు. వస్తుందని నమ్ముతున్నారు? ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఎక్కువ సీట్లు అది ఉంటేనే అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. భాజపా, జనసేన, తెలుగుదేశం కలిపి ఉమ్మడికెళ్తాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను, అంత గతంలో కూడా చెప్పాను. ఈ 3 పార్టీల్లో మేజర్ పార్ట్నర్, మైనర్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్లు ఉండరు. అందరూ యాక్టివ్ పార్ట్నర్లే. క్రియాశీలకంగా, నిర్మాణాత్మకంగా, గుణాత్మకంగా పనిచేస్తారు. ఈక్వల్ పార్ట్నర్స్, భుజం కలిసి ప్రభుత్వం నడుపుతారు. కానీ ఒకళ్ళు ముందుండి ఒకళ్ళు వెనకాలండి ఫాలోఅప్లు ఇటువంటివి ఉండవు. సైలెంట్ కన్సెంట్లు ఉండవు. గతంలో 2014 లాగా 2014లో టీడీపీ మేజర్ పార్ట్ పోషించింది. తెలుగు భాజపా కొంత నేను క్రియాశీలకంగా వ్యవహరించిన నిర్ణయాత్మక పాత్రలో. కానీ ఈసారి అటువంటి పరిస్థితి మటుకు ఖచ్చితంగా రాదు. అటువంటి పరిస్థితి రాదు. 3 పార్టీలు సమానంగా బాధ్యతలు తీసుకుంటే ఏ నిర్ణయమైనా 3 పార్టీలు అంగీకారంతో జరుగుతాయి. 3 పార్టీలు కలిపి పాలన మీద పట్టు సాధిస్తాయి. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు. ఇప్పుడే ప్యానెల్లోనే 2 వర్షాలు ఉంటే నేనేం సమాధానం చెప్తాను సార్ గారు. జనసేన మనం దేనికి డిబేట్ చేయాలి కదా సార్. మీరేమో పత్తులేమో ఫైనల్ అయిపోయినాయి, అనౌన్స్ చేసేటప్పుడు అనౌన్స్ చేస్తారంటున్నారు. రవికిరణ్ గారు ఏమో బీజేపీ నుంచి ఏమో అసలు మాకు ఏం తెలియదండి, అసలు పొత్తులు అసలు ఏదో పేపర్లో రాస్తున్నారు తప్ప మాకు అసలు ఈ గోలే తెలియదు, అసలు మాకు ఎటువంటి సమాచారం కించిత్ 0.01 సమాచారం కూడా మాకు లేదంటున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి మేమే చెప్పాలి. ఎందుకంటే 2 పార్టీల్లో ప్రతినిధులే మాకు అసలు ఒకళ్ళేం ఉందంటున్నారు, ఒకళ్ళేం లేదంటున్నారు. లేదన్నా ఇంకా దాని మీద మనం ఏ విధంగా సమాధానం చెప్తాం, ఏ విధంగా విశ్లేషణ చేయాలి? మీకు లేదంటే సంబరం, ఉందంటే కనుక భయం. ఏం లేదు సార్, రమ్మని అంటున్నాం సార్. బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 డైరెక్ట్ పొత్తులో ఉంటాయి అనేది బయట మీడియాలో వస్తున్నటువంటి వార్తలు